హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఇంకా కొన్ని రోజులు మాత్రం శ్రావణ మాసంలో మిగిలి ఉన్నాయి. సో దానిని పురస్కరించుకొని ఈరోజు సోమవారమి దశమి మరియు ఏకాదశి నాడున శివయ్యకు శతఘటాభి రుద్రాభిషేకం చేశారు. దానిలో నేను కూడా పాల్గొన్నాను. నేనే కాకుండా చాలామంది భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ శివయ్యకు 108 కలశాలతో వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని నామాన్ని స్మరిస్తూ స్వామివారికి అభిషేకం చేశారు. దీన్ని చాలా డేస్ నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను. ప్రతి డే ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుందని. అలాగే ఈరోజు కూడా విశేషమైన పూజ జరిగింది. ముందు కలశాలన్నిటినీ పూజించుకున్న తర్వాత అందరికీ కలశాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. లైన్లో వెళ్ళి 1 by 1 అందరూ శివయ్యకు అభిషేకం చేశారు. ఒకరికి పాలు వస్తే మరొకరికి పసుపు కుంకుమ, మరొకరికి నెయ్యి, తేనె, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్రవ్యం అన్నది వస్తుంది. సో నా సరికి వచ్చేసరికి నాకు తేనె వచ్చింది. నేను తేనెతో శివయ్యకు అభిషేకం చేశాను. ఆ ఫీలింగ్ అన్నది చాలా బాగుంటుంది. మనము ఒక్కరం వెళ్ళి అభిషేకం చేసింది వేరు, అలాగే వందల మందితో వెళ్ళి అభిషేకం చేసిన తృప్తి మరోలా ఉంటుంది. సో నేను ఈరోజు ఆ తృప్తిని పొందాను. ఇంకా కొన్ని డేస్ బ్యాలెన్స్ ఉంది, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకొన్ని పూజలు బ్యాలెన్స్ ఉన్నాయి. మరొక అందమైన వీడియోతో అలాగే విశేషమైన పూజలతో ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న తర్వాత ఈ శ్రావణ మాసం వేడుకల్లో మహోత్సవంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కూడా పాల్గొన్నాను. బట్ కొన్ని డేస్లోనే శ్రావణ మాసం అయిపోతుంది అని కొంచెం బాధగా అనిపిస్తున్న చాలా పూజల్లో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రురాల్ని అయినందుకు చాలా ఆనందంగా అలాగే గర్వంగా కూడా ఉంది. మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కొన్ని డేస్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై సంజు ఫ్యామిలీ. అలాగే దేవాలయం సభ్యులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు, ఇలాంటి పూజలు నిర్వర్తిస్తున్నందుకు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. ఓం నమః శివాయ.